श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम श्रीरामशरणं मम। ॐ श्री सीतारामाभ्यां नमः। ॐ श्रीमात्रे नमः। ॐ వైరాగ్య ప్రకరణంలో 23వ సర్గ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పటి వరకు శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు సభలో తన జ్ఞానార్తినంతటిని కూడాను వెళ్ళబోసుకుంటూ ఉన్నాడు. ఆయన విశ్వామిత్ర భగవాను ఎదుట ఆయన అభయప్రదానాన్ని గమనించుకొని తన మనసులో ఉన్న మాటని నిర్భయంగా చెప్పటం మొదలుపెట్టాడు. తొట్టతొలిగా ఆయన చెప్పిన మాట, ఈ జీవితం సత్యం కాదు స్వామి, ఇది అందరికీ ఇలా వాస్తవం అని చెప్పి తోస్తూ ఉన్నది, కానీ ఇది అటువంటిది కాదు. ఇది కేవలం అవిచారణ వల్ల ఇలా అనిపిస్తూ ఉన్నది, కానీ ఇది అటువంటిది కాదు. కానీ ఇదంతా ఎందుకు నడుస్తూ ఉన్నది అనే విషయము, ఇది ఎవరి కొరకు, ఎవరి వల్ల నడుస్తూ ఉన్నది, నేనెవడిని అనే విషయాన్ని గురించి నా విచారణను అనుసరించి నాకు తెలిసినది ఏదైతే ఉన్నదో అది వాస్తవమా కాదా, ఎక్కడైనా ఇంకొంచెం నేను ఎరగవలసినది ఉన్నదా అనే విషయం గురించి నాకు చింతన వీడిపోవడం లేదు. కాబట్టి నా బాధను మీరు తొలగించండి. ఇదిగో నా మానసిక స్థితిని మీ ముందు నివేదిస్తూ ఉన్నాను. దీనిని అనుసరించి నాకు తగిన బోధ చేయండి అని చెప్పి చెబుతూ, ఈ జీవితం అంతా కూడా పంచేంద్రియ విషయ గ్రహణము, కాంక్ష తప్ప వేరే ఏమీ కనపడడం లేదు. పంచేంద్రియ విషయాల యందలి రాగద్వేషాలను అనుసరించి రాగం వైపుకు మొగ్గు చూపుతూ తత్ప్రయత్నంలో నిరంతరం ఈ జీవుడు అల్లాడుతూ ఉన్నాడు. ఇదే జీవనం యొక్క దృశ్యం. ఇది వాస్తవం కాదు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా వదిలిపోవడం లేదు. మనోరూపంలో, అహంకార రూపంలో, చిత్త రూపంలో, దేహ రూపంలో, స్థూల దేహ రూపంలో, ఆయా అవసరాల రూపంలో ఇది వదిలిపోకుండా అలా నిలబడే ఉంటూ ఉన్నది. ఇది ఉన్నంతసేపు కూడాను దీని వెనక ఉండిన వాస్తవం ఏమిటి అన్నది ఎరుకపడడం లేదు, స్పృహలో ఉండడం లేదు, నిలిచి అనుభూతిని ఇవ్వడం లేదు. ఇక్కడ ఆగిపోయిన నన్ను, లేదు ఇక్కడ నేను పని చేసుకుంటున్న నన్ను, ఈ స్థితి యందు ఉన్న నన్ను ఉద్ధరించండి, నా మనసుకు శాంతి చేకూర్చండి. ఈ జనులందరూ కూడాను ధనం అవసరం అని చెప్పి ధనం వెంట పరుగులు పెడుతూ ఉన్నారు. ధన స్వరూపాన్ని అర్థం చేసుకోవడం లేదు, ధన ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడం లేదు. ధనం 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 ధనం, లక్ష్మి 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 లక్ష్మి, ఇవే మాటలతోటి పరుగులు తీస్తున్నారు. దీంట్లో పోటీలు పెట్టుకుంటున్నారు. ఒకరిని మించిన ఒకరు నేను గొప్ప అని చెప్పి అనుకుంటున్నారు. స్పర్ధ కనపరుస్తూ ఉన్నారు. అసూయ ద్వేషాలు రగిలిపోతూ ఉన్నాయి. ఈ లక్ష్మి కోసమే వీళ్ళు గొడవలు పడుతూ ఉన్నారు, అశాంతికి గురవుతూ ఉన్నారు. లక్ష్మి సుఖాన్ని ఇస్తుందన్నది వీళ్ళ ఆశ, కానీ సుఖాన్ని పణంగా పెట్టి లక్ష్మిని సంపాదించాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధనం కోసం అశాంతికి గురవుతూ ఉన్నారు. శాంతి లేనిదే సుఖం లేదు కదా. కానీ ధనం గురించి అశాంతికి గురయ్యే వీళ్ళకి సుఖం ఎప్పటికి దొరుకుతుంది. కాబట్టి తత్వ విచారణ చేయకయే ధనాన్ని ముట్టుకున్న వాడికి
నిప్పు గురించి అవగాహన లేక ముట్టుకున్న పిల్లవాడిలాగా చేయి కాలటం తప్ప ఫలితం అంటూ ఏముంటుంది? ఈ విధంగా ఈ ధనాన్ని ముట్టిన వాళ్ళందరూ ఈ సంసారం అనే ఈ భ్రాంతికి పిశాచానికి బలైపోతూ ఉన్నారు. దీంట్లో నానా బాధలు పడుతూ ఉన్నారు. అనేక జన్మ పరంపరలను చూస్తూ ఉన్నారు. ఏ ధనంతో సుఖం అనుభవించుదామని అనుకుంటున్నారో ఆ ధనము ఈ దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆయుష్మంతమై ఉన్నప్పుడు, యవనమై యవనవస్థమై ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ బాల్యంలో కుదరదు, అనారోగ్యవంతమైన యవ్వనంలో కుదరదు, అజ్ఞానవంతమైన యవ్వనంలో కుదరదు, వార్ధక్యంలో అసరులే కుదరదు. కాబట్టి వీరు అనుభవించే విషయానందం కూడా, భ్రాంతి మాత్రమైన విషయానందం కూడా ఆలోచన చేసి చూస్తే ఒక్క క్షణం కూడా నిలవడం లేదని, వీరి స్వాధీనంలో ఇది లేదని అర్థం అవుతున్నది. అయినా సరే తోటివాడు చనిపోతూ ఉన్నప్పటికీ, తోటివాడు బాధలు పడుతూ ఉన్నప్పటికీ అది నాకు రాదు అన్న పిచ్చి భ్రాంతితోటి వీళ్ళందరూ వర్తిస్తూ ఉండటం నేను చూస్తూ ఉన్నాను. వీరి యొక్క పోకడలు, వీరి యొక్క ఉద్దేశాలు, వీరి యొక్క సూచనలు నేను గ్రహించడానికి ఇష్టపడటం లేదు. వీరితోటి కలిసి నడవటం నాకు ఇష్టం లేదు. వీళ్ళందరూ ఎవరు కేవల విషయానంద రూపమైన ఆయా ఖాతాలే తప్ప వీరు ఎవరై ఉన్నారు వీళ్ళు? కాబట్టి ఇటువంటి స్పందనలకే నేను విలువనివ్వనప్పుడు వీరి మాటలకి కానీ, వీరి ఉద్దేశాలకు కానీ, వీరు నా కోసం శ్రేయోభావంతో పలికే ఆ సూచనలకు కానీ విలువ ఏముంటుంది స్వామి? కాబట్టి ఈ లోకం పోకడ నాకు నచ్చలేదు. ఈ లోకం పోకడలో నిజాయితీ లేదు. ఈ లోకం పోకడలో జ్ఞానం లేదు. ఈ లోకం పోకడలో పవిత్రత లేదు. కాబట్టి అపవిత్ర స్థితిలో ఉండడానికి నేను ఇష్టపడను. ఇది నా సహజ స్వభావం. కాబట్టి స్వామి దారి చూపించండి. ఎంత వెదికినా ఈ దేహంలో సుఖం శాశ్వతం అని చెప్పి చెప్పడానికి కానీ, ఈ స్థితి సుఖంగా ఉందని చెప్పి చెప్పడానికి కానీ వీలు లేదు. అజ్ఞానంతో ఉన్నప్పుడు ఆయా సందర్భాలలో కలుగుతున్న విషయానందాన్ని సుఖం అనే భ్రాంతిలో వీళ్ళు ఉంటూ ఉన్నారు. ఆ భ్రాంతి నాకు లేదు కాబట్టి విషయానందాన్ని దాటిపోయిన పరమానందం ఏదైతే ఉన్నదో, ఆత్మానందం ఏదైతే ఉన్నదో, వాస్తవమైన ఆనందం ఏదైతే ఉన్నదో, నిజమైన సుఖం ఏదైతే ఉన్నదో దానిని నేను సాధించుకుంటాను. నిజానికి ఇక్కడ కనపడుతున్న దృశ్యం అంతా కూడాను ఒక మొదలు, ఒక అంతముతో కూడి కనిపిస్తూ ఉంది. ఆద్యంతాలు లేని వస్తువు అంటూ ఇక్కడ ఏది కనబడడం లేదు. ఈ సమస్తమైన సృష్టికి ఆది అంతము కనిపిస్తూ ఉన్నాయి. సృష్టిలోని అంతర్భూతాలైన ఈ నానా వస్తు జాతానికి, జీవజాతానికి అంతటికీ కూడాను ఆద్యంతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆద్యంతాల మధ్య భాగాన్ని మనం కాలం అనే పేరుతోటి పిలుచుకుంటూ ఉన్నాం. కాలం పలు రూపులుగా ఉన్నది. పెద్ద కాలంలో చిన్న కాలాలు, చిన్న కాలంలో మరలా చిన్నవి, దానిలో మరలా చిన్నది, పెద్ద దాంట్లో కంటే ఇంకా పెద్దది. ఈ విధంగా సర్వము కాలస్వరూపం అయి ఉండి దీనికి అవతల ఏమున్నది అనే దాన్ని తెలియనివ్వడం లేదు. ఇది నిరంతరము కూడాను ఈ కాలుడు ఆయా అవసరాల రూపంలో, ఆయా భ్రాంతుల రూపంలో, ఆయా ప్రయత్నాల రూపంలో, తినదగిన వస్తువు రూపంలో, తినివేసే వస్తువుల రూపంలో కూడా ఈ కాలుడే కనిపిస్తూ ఉన్నాడు. ఒక చోట మేకగా ఉంటే మరొక చోట పులిగా ఉన్నాడు. అక్కడే ఆ పులిని కూడా గ్రసించి వేసే ఆయుష్ అనే రూపంలో ఉన్నాడు. దాని శత్రువు అనే రూపంలో ఉన్నాడు. ఒక చోట కప్పగా ఉంటే అక్కడే పాముగా ఉన్నాడు. అక్కడే ఆ పామును తినివేసే మరొక జంతువుగా ఉన్నాడు. ఒక చోట దేవతగా ఉంటే అక్కడే దేవతలకు పశువులైన మానవులుగా ఉన్నాడు.
మానవులుగా ఉండి మానవులకి పశువులైన పశువులుగా ఉన్నాడు. ఇలా నిరంతరము కూడాను పెద్ద నిడివి, దానిలో పొట్టి నిడువులు, చిన్న చిన్న నిడువులు, అనేకమైన సుసూక్ష్మమైన దీర్ఘత్వం కలిగిన రూపాలు. ఈ రూపాలతోటి అంతా కాలస్వరూపమైంది. ఒక బ్రహ్మదేవుని కాలం, దాని అందరు అనేక కల్పాలు, కల్పమునందలి మహాయుగాలు, మహాయుగాలందలి 4 యుగాలు, 4 యుగాలలో మరల సంవత్సరాలు, సంవత్సరాలలో దినములు, దినములలో గంటలు, గంటలలో నిమిషములు, నిమిషములలో లిప్తపాటు కాలాలు, సెకండ్లు. ఈ విధంగా కాల విభాగం అనంతంగా సాగిపోతూ ఉన్నది. సెకండులో లక్షోవంతో కాలం అని భావించబడుతూ ఉన్నది. 100 కోట్ల బ్రహ్మల కాలం అని చెప్పి కూడా భావించబడుతూ ఉన్నది. ఈ విభాగానికి కానీ ఈ దర్శనానికి కానీ అంతు కనపడడం లేదు. నిజానికి కాలము భ్రాంతి మాత్రమే. భ్రాంతి లేనిదే కాలానికి అస్తిత్వమే లేదు. భ్రాంతి లేని కాలమే నిజమైన కాలం. ఆ కాలుడుగా నేను ఉండదలుచుకున్నాను తప్ప ఉపకాలుడుగా నేను ఉండదలుచుకోలేదు. స్వామి, ఎటు చూసినా నాకు కాలస్వరూపమై కనిపిస్తూ ఉన్నది. విషయాలు కాలములు, కాలస్వరూపాలు క్షణం ఉండి వెళ్ళిపోతూ ఉన్నాయి. శత్రుమిత్రత్వాలు కాలస్వరూపాలు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు మరుగైపోతూ ఉన్నాయి. ఇష్టాయిష్టాలు కాలస్వరూపాలు కొంచెం సేపు ఉండి కొంచెం సేపు మరుగైపోతూ ఉన్నాయి. ఇదంతా కూడా దేహాత్మ బుద్ధి వల్ల కలుగుతూ ఉన్నది. దేహము సూక్ష్మము, స్థూలం అనే 2 విధాలుగా, మనస్సు, స్థూల శరీరం అనే 2 విధాలుగా కనిపిస్తూ ఉన్నది. నిజానికి మనస్సు తప్ప దేహం అంటూ ప్రత్యేకమైన వస్తువు లేదనే విషయం, ఇదంతా కూడాను విషయ గ్రహణం, ఇంద్రియ విషయ గ్రహణం, ఇంద్రియ విషయ ఆనందం అనే సమాహారమే తప్ప స్థూలేంద్రియాలంతా కట్టగట్టుకొని కలిపి కట్టగట్టినట్లయితే ఈ స్థూల దేహంగా కనిపిస్తూ ఉన్నది. అవన్నీ కూడాను రక్త మాంసమయమైన ఈ శరీరం ద్వారా అభివ్యక్తం అవుతూ ఉన్నాయి. వాటి యందు మరలా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని కనిపిస్తూ ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలకి విషయాలు కనిపిస్తున్నాయి, కర్మేంద్రియాలకి పనులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఆద్యంతాలు కలిగి ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే సర్వము కాలంలో ఉండి ఉన్నది, కాలంలోనే వర్తిస్తూ ఉన్నది, కాలస్వరూపమే అయి ఉన్నది. కాలానికి బయట ఉన్నది కూడాను కాలమే అని చెప్పినట్లయితే దానికి ఆద్యంతాలు లేవు. ఆద్యంతాలు కలిగినదే ఈ అనుభూతి. ఈ అనుభూతి ఎందు నాకు ప్రత్యేకమైన అస్తిత్వం, ఉపకాలత్వం అనేది నాకు ఇష్టం లేదు. కాలకాలుడుగా, మహాకాలుడుగా, కాలాతీతుడిగా ఉండడం నాకు ఇష్టం. అది వాస్తవం కదా, అదే నాకు తోస్తూ ఉన్నది. విషయానందానికి ముందు, విషయానందానికి తరువాత ఏ వస్తువు అయితే ఉంటూ ఉన్నదో అదిగా నేను ఉండాలి. అది మాత్రమే వాస్తవం. ఆ స్థితిని నేను పొందిన తర్వాతనే, ఒకవేళ ఈ దృశ్యాన్ని నేను అంగీకరించినప్పటికీ కూడాను, దృశ్యాంతర్భూతులైన తోటివారైన సమస్తమైన జనాలకి నేను మేలుబాట చూపించగలను కానీ నాకు నేనే బంధంలో ఇరుక్కొని ఉండి మరొకరి బంధాన్ని నేను ఎలా విడిపించగలను? నా చేతులు కట్టివేసి ఉండగా మరొక చేతుల్ని నేను ఎలా విడిపించగలను? నా కాళ్ళు కట్టివేసి ఉండగా మరొకరిని నాతో పాటు ఎలా నడిపించగలను? నా కళ్ళు గురుడివై ఉండగా మరొకరికి నేను దారి ఎలా చూపగలను? కాబట్టి స్వామి, నా నేత్రాన్ని శుభ్రపరుచుకుంటున్నాను. నా చేతిని అవసరమైన పని యందు ఉంచుతున్నాను. నా కాలిని అవసరమైన దిశకు సాగిస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఇదంతా కాలరూపమై కనిపిస్తూ ఉన్నది కాబట్టి, ఎలా అయితే ఉపకాలుణ్ణి కాలుడు, కాలుణ్ణి మహాకాలుడు, మహాకాలుణ్ణి మహామహాకాలుడు ఎలా అయితే గ్రసిస్తూ ఉన్నారో, ఎలా అయితే ఒక నిమిషాన్ని ఒక గంట, ఒక హోర, అదేవిధంగా ఒక వారము, ఒక పక్షము, ఒక మాసము, ఒక ఋతువు, ఒక అయనము, ఒక వత్సరము, ఒక పంచవత్సర
విధానము, అదేవిధంగా ఒక దశాబ్దము, శతాబ్దము, సహస్రాబ్దము, యుగము, ఈ విధంగా ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉండగా నేను నేను దశరథ రాముణ్ణి, ఈయన దశరథ మహారాజు, ఆయన పుత్రుడిని నేను, ఈ దేహమే నేననే భావన కాకుండా వీటన్నిటిని దాటిపోయి ఉన్న భావన ఏదైతే ఉందో ఆ భావనలో నేను మాత్రమే అంగీకరిస్తూ దానిని కూడా అధిగమించి నేనేమిటో నన్ను తెలుసుకుంటాను. అలా కాకుండా సర్వ సముద్ర స్వరూపాన్ని నేను అవుతాను కానీ ఒక అలస్వరూపాన్ని నేను ధరించాను. అలస్వరూపం ఇప్పుడు అనుభవానికి వస్తున్నప్పటికీ నన్ను నేను సముద్రంగా గుర్తించుకుంటాను కానీ అలాగా గుర్తించను. అలాగా వర్తిస్తూ ఉన్నప్పటికీ సముద్రంగా ఉంటాను తప్ప అలాగా ప్రత్యేకతను నేను భ్రాంతితోటి అంగీకరించను. ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి, సమస్తమైన వాళ్ళకి కూడాను వారి వారి సమయాలు ఉన్నాయి. ఇంద్రుడికి ఒక కాలం ఉన్నది, బృహస్పతికి ఒక కాలమానం ఉన్నది, చంద్రునికి ఒక కాలమానం ఉన్నది, సూర్యునికి ఒక కాలమానం ఉన్నది, భూమికి ఒక కాలమానం ఉన్నది, మనిషికి ఒక కాలమానం ఉన్నది, చెట్టుకు ఒక కాలమానం ఉన్నది, పశుపక్షాదులకు ఆ కాలమానాలు ఉన్నాయి. ఎవరి క్లాక్ వాళ్ళదే, ఎవరి గడియారం వాళ్ళదే. ఇన్ని గడియారాలు కలిపి ఒక గడియారంలో నిక్షిప్తమై ఉన్నాయి. అన్ని దాన్ని అనుసరించి సాగుతూ ఉన్నాయి, కానీ దానిని గుర్తించడం లేదు ఇవేవి కూడా. ఇటువంటి దుస్థితి నాకు అవసరం లేదు. నేను దీనుణ్ణి కాను, ధీరుణ్ణి మాత్రమే. ఎంత తిన్నా తృప్తి లేదు, ఎన్నిటిని మింగినా తృప్తి లేదు, మరొక క్రొత్త దాన్ని బృంగాలనే ఆలోచన అయ్యాయి. ఎన్నిటిని చూచినా ఇంకా ఏదో చూడాలనే ఆసక్తియే. చూడబడేవన్నీ కూడా మాయమైపోతున్నా సరే, కనపడకుండా పోతున్నా సరే, ఇంకా దేన్నో చూడాలి, కనిపెట్టాలనే భ్రాంతియే. ఈ వేడుకకు అంతం కనబడడం లేదు. మూర్ఖత్వంతో స్మృతి అనే దానిని, లేకపోతే జ్ఞాపకాన్ని అనే దానిని ఆశ్రయించి వాటినే మరలా మరలా నెమరు వేసుకుంటూ ఆ బంధాల్లోనే, ఆ దృశ్యాల్లోనే వీళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉన్నారు. దృశ్యము సమస్తము కాలస్వరూపము. కాలము పరమమైన కాలంగా సుఖాన్ని ఇస్తుంది తప్ప ఈ ఉపకాలంగా సుఖాన్ని ఇవ్వదు. ఉపకాలుడుగా నేను ఉండదలుచుకోలేదు. నన్ను కబళించే మరొక కాలుడు ఉండడానికి వీలే లేదు. కాబట్టి ఈ దేహరూపుణ్ణి నేను కబళానికి కబళం అవుతున్నాను కాబట్టి కాలుడికి, కాలకాలుణ్ణై కాలుణ్ణే నేను కబళం చేసుకుంటాను, కాలుణ్ణే కబళిస్తాను. నేను ఈ దేహాన్ని కాదు కదా, పరిమితమైన ఈ అంతరంగాన్ని కాదు కదా, అపరిమితమైన వాస్తవాన్ని కదా నేను. కాబట్టి ఆ వస్తు రూపుడున్నాయి అవాస్తవమైన ఈ కాలాన్నంతా కూడాను గ్రసించి వేస్తాను, గ్రహించి వేస్తాను. ఇలా నా ఆహారాన్ని ముగించుకొని నేను కేవలం ఉంటాను, సమస్తాన్ని లయం చేసుకుంటాను. ఇది నాకు మంచి, ఇది నాకు చెడు అనే భావన నాకు లేదు. ఈ శుభాశుభ భావనలే పరిమితత్వానికి గురి చేసి బంధానుభవాన్ని కలిగిస్తూ, అవసరాల్ని కల్పిస్తూ కలిగిస్తూ, అవసరం వెంట పోవక తప్పని పరిస్థితిని కల్పిస్తూ దీనమైన దయనీయమైన స్థితిలో జీవుణ్ణి ఉంచుతూ ఉన్నాయి. కాబట్టి సర్వకర్మాతీతమైన, కేవలమైన, సర్వజ్ఞానాతీతమైన స్థితి ఎందే నేను ఉంటాను. అది మాత్రమే వస్తువు అని చెప్పి నాకు పడుతూ ఉన్నది. ఇది వాస్తవమా కాదా? నాకైతే ఇదే వాస్తవం అని చెప్పి తోస్తూ ఉన్నది. మీ వంటి పెద్దలు, పరమశాంతిని అనుభవిస్తున్నవారు, లోకమంతటి చేత శ్రోత్రియులు అని చెప్పి చెప్పబడుతున్నవారు, కీర్తించబడుతున్నవారు, మీ నోటి నుంచి ఆ మాట విన్నప్పుడు నాకు స్థిమితం కలుగుతుంది. కాబట్టి ప్రభు, సముద్రంలో నిరంతరం వచ్చే అలల్లాగా
ఈ కాలం అనేది అనేక అనేక రూపాలు ధరించి వస్తూనే ఉన్నది. అనేక జీవుల రూపంలో, అనేక ప్రయత్నాల రూపంలో, అనేక సంకల్పాల రూపంలో, అనేక ఫలితాల రూపంలో, అనేక భోగాల రూపంలో, అనేక దుఃఖాల రూపంలో, అనేకం అనేకం అనేకం, అంతం లేని అనేకం. కాబట్టి స్వామి, కాలస్వరూపం ఇది అని చెప్పి స్పష్టంగా గోచరిస్తూ ఉండగా, నేను విష్ణువునను, శివుణ్ణనో, అందరికంటే ఎక్కువ ఆయుష్నో, ఈ భ్రాంతి నాకెందుకు? దాన్ని కూడా దాటిపోయిన వాస్తవ స్థితి నేను ఉంటాను. అదే కదా వాస్తవం. నేను వాస్తవాన్ని కదా, నేను భ్రాంతిని కాదు, మిథ్యని కాను. నేననేది మిథ్య ఎలా అవుతుంది? కాబట్టి నేను అన్నప్పుడు ఏ దేహం అయితే అవసరమై స్ఫురణకి ఆలంబన అవుతూ ఉన్నదో, అటువంటి ఆలంబన నాకు ఇక అవసరం లేదు. ఆ కారణం చేతనే నేను ఈ తూష్ణీం భావ స్థితిగా మీ అందరికీ కనపడుతూ ఉన్నాను తప్ప, నిజానికి నేను తూష్ణీం భావాన్ని వహించి కానీ, మరొక భావాన్ని వహించి కానీ లేను. అభావాన్ని భావిస్తూ సర్వభావాతీతమైన నా స్వభావాన్ని నేను స్మరిస్తూ ఉన్నాను. నేను ఇదేది కాదు. ఈ విధంగా నేను ఉండదలుచుకోలేదు. కాలరూపుణ్ణై కాలానికి చిక్కదలుచుకోలేదు. కాలాన్ని కబళించే కాలకాలుణ్ణై అనిర్వచనీయుణ్ణై ఉండదలుచుకున్నాను. నామరహితుణ్ణై ఉండదలుచుకున్నాను. రూపరహితుణ్ణై ఉండదలుచుకున్నాను. కేవల చైతన్యమై ఉండదలుచుకున్నాను. ఆరంభాంతాలు లేని కేవలత్వాన్ని నేను అనుభవించదలుచుకున్నాను. స్వామి, ఇది నాకు ఇరుకపడుతూ ఉన్న తత్వం. నేను చెప్తున్న దాన్ని, నా భావాన్ని మీరు స్పష్టంగా గ్రహించి ఇది వాస్తవమే అని చెప్పి మీరు పలికేట్లయితే ఆ అమృతపు చినుకలు నా మీద కురిపించండి. తోడుగా నిలిచి ఆ కేవలత్వాన్ని స్పష్టంగా పలకండి. ఆలోచనలతోటి కాలస్వరూపాన్ని తెలుసుకోవడం కష్టం. ఆలోచనలు అనే వాటికి ఆద్యంతాలు ఉంటాయి కాబట్టి కాలుణ్ణి కబలించడం ఆ విధంగా కుదరదు. కాబట్టి అన్ని ఆలోచనల్ని నిలిపివేస్తేనే పని అవుతుంది. ఇప్పుడు మీ వంటి వాళ్ళు ప్రార్థించినప్పుడు, ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ పని చేసుకోవడం తేలిక. కాబట్టి మీరు ప్రార్థించారు కాబట్టి స్వామి, మీకోసం ఆశగా మీ వైపు చూస్తూ ఉన్నాను. నిజానికి ఇలా జరిగినా జరగకపోయినా నా పనిలో నేను దాన్నే సాధించదలుచుకున్నాను. నేను నీరు ముట్టను, ఆహారాన్ని భుజించను. ఇది ఉచితము, ఇది అనుచితం అనే భ్రాంతి నాకు వద్దు. నన్ను అన్వేషించుకుంటూ నేను కాని దానిని గుర్తించి నిరసిస్తూ నన్నే చూడటానికి నిరంతరం ఉద్యుక్తుడై ఉంటాను. ఈ శరీరం ఉన్నంతసేపు ఆ పని చేస్తాను. నిరాదరణకు గురైన ఈ శరీరం, ఈ భావము, ఈ దేహభావం ఎప్పుడైతే నశించిపోయిందో ఇక మిగిలి ఉండేది అదే. కాబట్టి నాకు సిద్ధి కలిగినట్లే. ఈ లోకంతో నాకు పని ఏమిటి? ఈ అనుభవంతో పని ఏమిటి? ఇది బాగుండాలని కానీ బాగుండకూడదని కానీ, తోటివారు బాగుపడాలని కానీ బాగుపడకూడదని కానీ, ఇంత తెలిసిన తర్వాత భ్రాంతి ఏమిటి? అన్య వస్తువే లేదు, అసద్వస్తువుకి అస్తిత్వమే లేదు, కేవల సద్వస్తువు మాత్రమే ఉన్నది. అది తోడు లేనిది అనే విషయం తెలుస్తూ ఉన్నప్పుడు, నేను అనే చైతన్యం అనుభవానికి వస్తూ ఉన్నప్పుడు, నేను అది కాకుండా మరొకటి ఏదై ఉండగలను? ఇటువంటి స్థితిలో అన్యమే లేనప్పుడు ఇక వ్యవహారానికి తావెక్కడ? కర్మకు తావెక్కడ? కాబట్టి స్వామి, కర్మరూపమైన ఉన్న కాలుణ్ణి కాక కర్మను దాటిపోయిన స్వరూపాన్ని నేను ధారణ చేస్తాను. బ్రహ్మరూపమైన ఈ కర్మను కాక బ్రహ్మకు కూడా దైవమైన, భ్రమకు అతీతమైన, బాధలు లేని
కేవలత్వాన్ని నేను ఆదరిస్తాను. అదిగా మాత్రమే ఉంటా. ఈ కాలానికి ఇది రత్నమే, ఇది రాయియే అనే భ్రాంతి ఏమీ లేదు. ఇది మహాక్రూరమైనది. దీంట్లో సౌమ్యత్వం అనేది ఎక్కడా కూడా కనబడడం లేదు. మృదుత్వం లేదు, మంచితనం లేదు, ఏమి లేదు. అన్నిటినీ నాశనం చేయటమే. సర్వాన్ని నాశనం చేస్తూ ఉన్న ఈ కాలము అనేక రూపాల్లో మళ్ళా మళ్ళా ఉద్భవిస్తూ మళ్ళీ మళ్ళీ దానిని గ్రసించి వేస్తూ నిత్యము రణక్రీడ, ఒక మృత్యు క్రీడ ఆడుతూ ఉన్నది. కాలుడే సమస్తాన్ని పరిపాలిస్తూ ఉన్నట్లుగా ఉన్నాడు. ఈ కాలుణ్ణి పరిపాలిస్తాను నేను. ఈ కాలుణ్ణి అదుపు చేస్తాను నేను. కాలుణ్ణి రూపుమాపి కాలుణ్ణి కూడా నేనే భుజించి కేవలుణ్ణి ఉంటాను. ఇంకప్పుడు నాకు తోడే లేదు, నేను తప్ప అన్యం లేదు. కాబట్టి నాకు ఏ చింత లేదు. అన్యం ఉన్నప్పుడే చింతలు, అన్యం లేకపోతే చింతయే లేదు. అన్యం చూడడమే సంసారం. సంసారం ఉన్నవాడికి చింతలు, సంసారం లేనివాడికి చింత ఏమున్నది స్వామి? నేను ఈ దేహాన్ని అని చెప్పి అనుకోవటం వల్ల, నేను మానవుడిని అనుకోవటం వల్ల ఆహార చింత, నిద్ర చింత, భయ చింత, తోడు అనే చింత, ఇవన్నీ అవసరం అవుతూ ఉన్నాయి. నేను ఇది కాను అని చెప్పి తెలిసినప్పుడు వాటి ప్రసక్తి ఏ లేదు కదా. దూరంగా ఎక్కడో దీనజనుల మధ్య, బోయపల్లెల మధ్య దారి తప్పిపోయి పెంచబడిన రాకుమారుడు తాను కుమారుణ్ణి అని చెప్పి తెలిసేంత వరకు అతడి దయనీయత్వం కానీ, తాను చక్రవర్తి తనూజుడిని అని చెప్పి తెలిసిన తర్వాత ఇంకా అక్కడికి చేరకపోయినా ఏ విధంగా అయితే అతడిలో ఒక గొప్ప తేజం ప్రవేశిస్తూ ఉన్నదో, తాను ఫలానా అని చెప్పి తెలియటంతో అటువంటి అహంభావంతో అతడిలో ఎటువంటి వెలుగు ప్రసరిస్తూ ఉన్నదో, అటువంటి కేవల అహంభావాన్ని పూని నేను నా స్వరూపాన్ని స్మరిస్తూ ఈ దేహాన్ని కాకుండా కేవలత్వాన్ని అనుభవిస్తాను. నా దృష్టికి, నా మనోనేత్రానికి, నా పవిత్రతకి స్పష్టంగా తెలుస్తున్న విషయం ఇది. కాబట్టి నన్ను ఇట్లా ఉండనివ్వండి. ఇలా ఉన్నది సరైందా కాదా అని చెప్పి మీరు చెప్పినట్లయితే దాన్ని నేను వినదలుచుకున్నాను. మీరు చెప్పిన దాంట్లో కూడా నేను విమర్శ చేయదలుచుకున్నాను. మీరు చెప్పింది వినటానికి మీరు ఉత్తములని చెప్పి గ్రహించి మీ దగ్గర పని జరుగుతుందనే ఆశతోటి మీ మాటలు వినదలుచుకున్నాను. నాకు పని జరుగుతుందనే ఒక గొప్ప భావన కలుగుతూ ఉన్నది. కాబట్టి స్వామి, నేను చెప్పదలుచుకున్నది ఇంకా ఉన్నది. ఇదంతా వినే వరకు కూడా ఓపిక వహించి ఆ తర్వాత పెదవి విప్పండి. తప్పనిసరిగా నన్ను రక్షించండి. నేను కర్తగానో, భోక్తగానో, సంహర్తగానో, విధి విధానాలను రచించేవాడిగానో ఉండడం నాకు ఇష్టం లేదు. దాన్ని దాటిపోయిన కేవల స్థితిలో మాత్రమే నేను ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నాకు బాల్య యవ్వన వృద్ధాప్యాలనే అవస్థలు ఇష్టం లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులనే అవస్థలు ఇష్టం లేదు. ఈ రెండు విధాలే కాకుండా ఇంకా ఆయా అవస్థలు ఏ అయితే ఉన్నాయో, అంతర్భూతమైన అవస్థలు, ఏ అవస్థ కూడా నాకు అవసరం లేదు. వీటిలో దేనిలోనూ కూడా నేను అభిమానాన్ని కోనను. వీటన్నిటికీ అతీతమైన, నేనుకు ఆలంబభూతమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువును కూడా తృణీకరించి, అహంకారాన్ని కూడా త్యజించి నేను నేనుగానే ఉండదలుచుకున్నాను. అన్యం లేనప్పుడు సమాధానం అవసరం లేదు. సమాధానం కోసం వెతకవలసిన పని లేదు. నాకు నేను తోస్తూ ఉన్నప్పుడు నేను ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేనెవరో నాకు దాదాపుగా అర్థమైపోతూ ఉన్నది. కాబట్టి నేను నేనుగా ఉండదలుచుకున్నాను. నాకేమీ వినపడడం లేదు, కనపడడం లేదు, అనాలని అనిపించడం లేదు.
కానీ కించిత్ మీ బోధ అనే అవసరం నాకు తోస్తూ ఉన్నది కాబట్టి ఇదిగో నా మాటలన్నీ చెబుతూ ఉన్నాను స్వామి. నేను ఎక్కడ ఉన్నానో చెప్పకపోతే, నా లక్ష్యం ఏమిటో మీకు తెలియజేయనట్లయితే, మీరు నాకు అవసరమైన దానిని పలకలేరు కాబట్టి ఈ మాటలన్నీ చెబుతున్నాను స్వామి. సో నిరంతరం మరణం వైపు నడిచే ఈ జీవితాన్ని, ఈ ఆలోచనల్ని, ఈ భ్రాంతిని నేను కోరడం లేదు. ఇంకా ఉంది చెప్పడానికి స్వామి, దయచేసి వినండి. జై సద్గురు.